రూపాయలది 15 తెచ్చాను. కిలో 10 అంట. మాకు తెలియదు. 15 చెప్పిన ఆ 2 కిలోలు 30 అంటే వేసాను, నేను తెస్తాను. మళ్ళీ అందులో 2 పాడైపోయి. ఏదైనా పెయింటింగ్ వర్క్స్ కావాలంటే పెయింటింగ్ కూడా చేస్తాం అనమాట. కామెంట్లో పెట్టండి పెయింటింగ్ కావాలంటే, ఒప్పుకుంటాం. ఓకేనా? సిటీ వెళ్ళొచ్చాం కదా జగదాంబ, అంతా కంప్లీట్ అవ్వలేదు అనమాట. షాపింగ్ ఇంకా కొద్దిగా మిగిలిపోయింది. మా చిట్టి తల్లికి ఏం తీసుకోలేదు. అది తీసుకుందాం అనుకున్న టైంకి బయట వర్షం అనమాట. ఇదిగోండి చూపిస్తా చూడండి. మొబైల్ మీద కూడా పడిపోతుంది, అయినా చూపిస్తున్నా. ఇలా పక్కన పెట్టేశాను తినడానికి. ఇది మన జ్యూస్లో మొత్తం వేస్తాను అనమాట. బనానా, యాపిల్, మస్క్ మిలన్ అండ్ ఏమొచ్చి ఇది సపోటా అనమాట. చూస్తున్నారు అది. ఏదైతే ఇప్పుడు నేను మెట్లు చూపించుకొని వెళ్తున్నానో కలర్ ఎలా ఉంది, చూడముచ్చటగా ఉంది కదా, నీట్గా మెట్లు. లేదు, దీన్ని ఇప్పుడు చూడముచ్చటగా చేస్తారనమాట. కలర్ మొత్తం షేడ్ అయిపోయింది. అయితే కలర్ తీసుకొని వచ్చా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 30, మన లాస్ట్ రోజా అనమాట ఈ ఇయర్ది. ఇంకా లేట్ చేయకుండా ఇది మన ఇఫ్తార్ చేసేద్దాం. రేపటి నుంచి మరి ఇంకా చూపించడానికి ఉండదు అనమాట మనకి. డే 21, డే 22 అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు లాస్ట్, ఈరోజు డే 30 పెట్టేస్తే ఫాస్టింగ్ రోజా. ఇంకా రేపు ఫెస్టివల్ అయిపోద్ది. ఇంకా దాని తర్వాత నుంచి నార్మల్ రొటీన్. మరి ఇంకా పదండి మరి ఇంకా టైం చూసి చూపించాను. సైడ్ ఇచ్చేసేద్దాం. టైం ఏమొచ్చి 5:12 అవుతుంది. అంతే 5:25కి నమాజ్ అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఇంకా 12 మినిట్స్ ఉంది. 12 మినిట్స్ ఎర్లీగా బయలుదేరుతున్నాయి ఈరోజు మస్జిద్కి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ ఫాస్టింగ్ డే కాబట్టి తెలుసు కదా జనాలు ఎలా వస్తారు. ఇంకా లాస్ట్ ఫ్రైడే ఎలాగైనా నమాజ్ చదవాలి కాబట్టి, మిస్ అవ్వకూడదు కాబట్టి చాలామంది వస్తారన్నమాట ఎర్లీగా. అందుకోసం నేను కూడా ఎర్లీగా బయలుదేరా. లిఫ్ట్ కూడా దొరికింది అనమాట మనకి. బ్యాక్ టు హోమ్. టైం 7:30 AM అవుతుంది అనమాట. 7:30కి వస్తాం ఈరోజు ఎర్లీగా. మనం మార్నింగ్ అనుకున్నట్టే తొందరగా వెళ్ళాం మస్జిద్కి. అదే మధ్యలో మాట్లాడుతూ ఎందుకు ఆపేసానంటే లిఫ్ట్ ఇచ్చాను అనమాట. వెనకాల కూర్చొని వీడియో తీస్తే బాగుంటుంది, దానికి నచ్చకపోవచ్చు, మళ్ళీ చూపిస్తానని చెప్పి మాట్లాడలేదు, సైలెంట్గా కొడుకున్నా. అయితే మార్నింగ్ వెళ్ళాం, నమాజ్ చదువుకున్నాం. మళ్ళీ యాజ్ యూజువల్ మనది రౌండ్ టేబుల్ సమావేశం నడిచింది 7:30 వరకు. తొందరగా అవగట్టేశాను అనమాట. నేనే ఇంటికి వచ్చేస్తున్నాను. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి మధ్యాహ్నం కూడా ఎర్లీగా వెళ్ళాలి. ఫ్రైడే రోజున యాక్చువల్లీ 12:30కి అజా ఇస్తారు. 1:15, 1:20కి నమాజ్ ఉంటుంది. అయితే మనం అజా ఇవ్వక ఒక 12:30కి అజాం కాబట్టి 12 o'clock వెళ్ళిపోతాం. లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ ఫాస్టింగ్ డే. ఈరోజు కూడా ఎక్కువగా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఉండడం కాదు, వస్తారు. అందుకోసం ఈరోజు కూడా మధ్యాహ్నం ఎర్లీగా వెళ్ళిపోతాం. 12 o'clock, 12:10 కల్లా ఉండేటట్టు చూసుకోవాలి మధ్య. అదే అందుకోసం ఎర్లీగా వచ్చాను. ఇప్పుడు వెళ్ళి వీడియో అప్లోడ్ చేద్దాం నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో. డన్. అయితే ఇంటికి వచ్చేసాం. 7:40 అవుతుంది. అయితే చిన్న పని ఒకటి పడిందనమాట ఇంట్లోనే, చూపిస్తా. చూస్తున్నారు అదే. ఏదైతే ఇప్పుడు నేను మెట్లు చూపించుకొని వెళ్తున్నానో కలర్ ఎలా ఉంది, చూడముచ్చటగా ఉంది కదా, నీట్గా మెట్లు. లేదు, దీన్ని ఇప్పుడు చూడముచ్చటగా చేస్తారనమాట. కలర్ మొత్తం షేడ్ అయిపోయింది. అయితే కలర్ తీసుకొని వచ్చా. ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి కలర్ కొట్టేస్తా. చూపిస్తా మనలో ఉన్న ట్యాడ్ మొత్తం తీస్తా బయటికి. మొత్తం ఫినిషింగ్ అయ్యాక చూపిస్తా ఎలా వచ్చింది ఏంటంటే అది లుక్. ఓకేనా? ఇలా ఉన్నదాన్ని మారుస్తాను ఇప్పుడు. ఏదైనా పెయింటింగ్ వర్క్స్ కావాలంటే పెయింటింగ్ కూడా చేస్తాం అనమాట. కామెంట్లో పెట్టండి పెయింటింగ్ కావాలంటే, ఒప్పుకుంటాం. ఓకేనా? మనం ఏదైనా సరే టైం చెప్తాం, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. టైం ఏమొచ్చి 9:20 అవుతుంది మార్నింగ్ది.
అదే మనం వర్క్ స్టార్ట్ చేసాం కదా పెయింటింగ్ది అయిపోయిందనమాట. మనకు ఫైనల్కి చూపించి మనం కూడా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ చేద్దాం. అండ్ 12 గంటల లోపే లెగిసి స్నానం చేసి 12:20 కల్లా 12:15 కల్లా మస్జిద్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తారు. కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అయితే చూసాను పెయింటింగ్ది. మీ అన్నయ్య పెయింటర్ మరి. ఇదిగోండి స్టార్టింగ్కి ఇప్పటికి తేడా కనిపిస్తుంది కలర్. మొత్తం జిగ్గు జిగ్గు అనిపించాం. ఆల్రౌండ్ అనమాట, అన్నీ చేసేస్తాం మనం. ఇది ఏదని కాదు. ఓకే అయితే మరి బయలుదేరదాం కిందకి. చూసారా చెట్టుకి ఎల్లో వంకాయలు కాదు గ్రీన్ వంకాయలే. తింపకుండా వదిలేస్తే మా అమ్మ అది పండిపోయాయి అనమాట. అందుకే ఎల్లో కలర్గా కనిపిస్తుంది. ఓకే బయలుదేరదాం మరి కిందకి వెళ్ళి రెస్ట్ చేద్దాం. మనం అనుకున్నట్టే 12:20 అవుతుంది టైం. ఇంకా 10 minutes ఉంది అజాన్కి. అజాన్ కూడా ఇవ్వలేదు. 10 minutes బిఫోర్గా బయలుదేరుతున్నాను అనమాట, ఫ్రైడే కాబట్టి. అదే ఇది మన అవుట్ఫిట్ ఫ్రైడేది. అండి అజాన్ కూడా ఇవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయారు జనాలు. ఎలా వస్తున్నారు నాలంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అందుకోసం మనం కూడా ఎర్లీగా వచ్చాం. అల్హమ్దులిల్లా అయితే మనది ఫ్రైడే నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఎర్లీగా వెళ్ళి కూర్చున్నాం, ఫస్ట్ లైన్లో కూర్చున్నాం. వీడియో తీయలేదు నేనే. ఆ వీడియో తీసినా సరే అలా చూస్తుంటారు జనాలు. అందుకోసం వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మస్జిద్ నుంచి బయటకు వచ్చేసాక నమాజ్ కంప్లీట్ అయ్యాక తీసాను అనమాట వీడియో. బ్యాక్ టు హోమ్ వెళ్ళి కొంచెం రెస్ట్ చేసి ఈవినింగ్ మళ్ళీ 4:45 ఉంటుంది నమాజ్కి వెళ్దాం. అయితే డన్. టైం 4:40 అవుతుంది. ఇంకా 5 minutes ఉందన్నమాట నమాజ్కి. ఈవినింగ్ నమాజ్ నుంచి వచ్చాక మన ఇఫ్తార్ అరేంజ్మెంట్ చేసుకుందాం. లాస్ట్ ఇఫ్తార్ అనమాట ఈరోజు. ఇంకా ఈరోజు అరేంజ్మెంట్ చేసేస్తే రేపటి నుంచి ఇంకా అరేంజ్మెంట్ చేయడానికి ఉండదు. ఫాస్టింగ్ అయిపోయినట్టే మరి. ఇంకా బయలుదేరదాం నమాజ్ చేసుకొని. బాపం 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 డన్. అయితే నమాజ్ ఫినిష్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్తూ మన మస్జిద్ వెనకాలకి వెళ్ళి గంజి తీసేసుకున్నా. గంజితో పాటు మళ్ళీ చిన్న ఆర్డర్ వచ్చింది. ఒక పాల ప్యాకెట్ తీసుకున్నా, బంగాళదుంపలు తీసుకున్నామంటే నేనేం చేశానంటే 3 పాల ప్యాకెట్లని 2 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను. ఎందుకంటే రేపు ఫెస్టివల్ కాబట్టి, రంజాన్ పండుగ, మళ్ళీ రేపు ఎలాగ అవసరం పడతాయి, పాలు అవసరం పడుతుంది, పెరుగు ప్యాకెట్లు అవసరం పడతాయి కాబట్టి మనం అడ్వాన్స్గా తీసేసుకున్నాను అనమాట. రేపటికి పని తగ్గిపోతే రేపటికి తేవాల్సింది ఈరోజు తెచ్చిపెట్టేసాను మరి. ఇంకా అదే ఇంటికి వెళ్ళి లాస్ట్ ఇఫ్తార్ కాబట్టి ఈరోజు రెడీ చేసేద్దాం. ఈరోజు కూడా షేక్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్ ఫ్రూట్ మిక్స్ షేక్ చూద్దాం వెళ్ళాక చేయడానికి. అయితే మన జ్యూస్కి కావాల్సింది మొత్తం కట్ చేస్తాను. ఇది ఇలా పక్కన పెట్టేశాను తినడానికి. ఇది మన జ్యూస్లో మొత్తం వేస్తాను అనమాట. బనానా, యాపిల్, మస్క్ మిలన్ అండ్ ఏమొచ్చి ఇది సపోటా అనమాట. ఇది మొత్తం జార్లో వేసేద్దాం. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఇది వేసేద్దాం. అదే బాబు నిత్యగిరితో పొడి చేద్దామా. అండ్ దాంట్లో కొద్దిగా ఇది కట్ చేసి పెట్టిన డేట్స్ కూడా వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మనం క్రష్ చేసి వదిలేసాం కదా ఏంటి డ్రై ఫ్రూట్స్, సగం వేసి సగం వదిలేద్దాం. ఎందుకంటే అది తర్వాత మనం తాగేటప్పుడు పైన వేసుకోవడానికి అనమాట. అండ్ లాస్ట్ ఇందులో ఏమొచ్చి లాస్ట్ కాదు సారీ ఇంకా ఉంది జాగ్రీ, బెల్లం. మొన్న ఏమొచ్చి ఓన్లీ బనానా షేక్ ట్రై చేసాం, ఎక్సలెంట్ అనమాట అది. ఇప్పుడు ఏమొచ్చి ఇది ఆల్ ఫ్రూట్ మిక్స్ అనమాట. ఇది ఇంకా బుర్రపాడు తిరగండదు. ఇందులో ఏమొచ్చి మిల్క్ వేసేద్దాం, అలాగే కొద్దిగా చిల్లు వాటర్ వేసి వేసేద్దాం మిక్సీలో. ఓకేనా, ఆపుతాను ఇక్కడికి వీడియో. కంప్లీట్ 1/2 లీటర్ మిల్క్ కూడా వేస్తాను. ఇప్పుడు కొద్దిగా చిల్లు వాటర్ వేసి దాని తర్వాత మూత పెడదాం, లేకపోతే తిప్పేసాక చిల్లు వాటర్ వేసి తిప్పుదాం. అంటే ఇది ఫస్ట్ తిప్పేద్దాం పాలతో. నేనైతే ఫైనల్లీ తిప్పేసి తీస్తే గ్లాస్లో కూడా సర్వ్ చేస్తా. ఇంకా దీని మీద మనం ఏం చేయాలంటే ఏదైతే క్రష్ చేసి పెట్టామో డ్రై ఫ్రూట్స్ అది కొద్దిగా
కొద్దిగా కాదు, ఎక్కువ వేద్దాం. ఓకే, అండ్ దాని మీద యాజ్ యూజువల్ మొన్నట్లాగే కిస్మిస్ అండ్ డేట్స్. కిస్మిస్ అండ్ కట్ చేసి పెట్టిన డేట్స్. ఇది కూడా సేమ్, కిస్మిస్ అండ్ కట్ చేసి పెట్టిన డేట్స్. అంతే మరి. దీని మీద ఒక చిన్న చిన్న ఐస్ క్యూబ్ వేసేద్దాం, ఇంకా చిల్డ్గా ఉంటుంది మనం తాగేటప్పుడు. ఇదనమాట, అయిపోయింది. ఆల్ ఫ్రూట్ మిక్స్ షేక్. ఆల్ ఫ్రూట్ షేకా, ఆల్ ఫ్రూట్ మిల్క్ షేకా, ఏదో ఒకటి. ఆల్ ఫ్రూట్ మిల్క్ షేక్. ఓకే, ఒక జారు జ్యూస్ ఫినిష్. లాస్ట్ ఒక 2 సిప్స్ మిగిలాయి అనమాట. మొత్తం ఆగొచ్చాం. 2 గ్లాసెస్ వచ్చాయి. ఇంకా చూపించడం మర్చిపోయాను కదా, ఇది మన ఇఫ్తార్ది లాస్ట్. ఇంకా కొద్దిగా మిగిలింది, ఇదిగో వదినమ్మది కూడా హాఫ్ గ్లాస్. ఒక గ్లాస్ అయిపోయి సెకండ్ గ్లాస్ బాయిల్డ్ చనా. ఇవే అనమాట ఫ్రూట్స్. లాస్ట్ ఇఫ్తార్ ఈరోజు అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇయరే మళ్ళీ వ్లాగ్స్, ఇఫ్తార్ వ్లాగ్స్. అల్హమ్దులిల్లా అయితే మనది ఇఫ్తార్ కంప్లీట్ చేస్తాం. అయితే ఇఫ్తార్లో ఎక్కువగా ఏం పెట్టలేదు, ఒక 3 అదే జ్యూస్ చూస్తారు కదా, ఫ్రూట్ మిల్క్ షేక్, మిక్స్ ఫ్రూట్ మిల్క్ షేక్. ఓకే, డన్. మిక్స్ ఫ్రూట్ మిల్క్ షేక్ నేనే పెట్టాను పేరు అదే. అండ్ దాంతోపాటు ఏదైతే ఫ్రూట్స్ నేను మిల్క్ షేక్ చేస్తానో కొద్దిగా తిన్నాను కదా ఫ్రూట్స్ పెట్టా. అండ్ బాయిల్డ్ చనా, బాయిల్డ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్ అనమాట. అలా తినేసి జ్యూస్ తాగేసి వెళ్ళాను. ఇప్పుడు అయితే నేను రిటర్న్ బ్యాక్ మస్జిద్ నుంచి వస్తున్నాను. డైలీ నేను ఏంటంటే మస్జిద్కి వెళ్ళేటప్పుడు చెప్పాను, ఇఫ్తార్ అయిపోయింది మస్జిద్కి వెళ్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ కంప్లీట్ చేసి నమాజ్ చదివేసి మరి రిటర్న్ వస్తాను అనమాట ఇంటికి. వెళ్ళి పని కానిచ్చేద్దాం ఏదైతే మిగిలింది. బ్యాక్ టు హోమ్. ఏదైతే ఫ్రూట్స్ మిగిలిన అది లాగేస్తాను. ఇంకా ఇది బాయిల్డ్ చనానే ఒక బాయిల్డ్ ఎగ్ పీస్ పెట్టిందనమాట, ఇది కూడా లాగింగ్ చేస్తాను. డన్. అయితే మనం మస్జిద్ నుంచి నమాజ్ చదువుకొని వచ్చాక మిగిలిన ఏదైతే ఇఫ్తార్ ఐటమ్స్ ఉన్నాయో లాగిచ్చి ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. అలాగా చిన్న పని మీద గాజువాకి వెళ్దాం. నిన్న సిటీ వెళ్ళొచ్చాం కదా జగదాంబ, అంతా కంప్లీట్ అవ్వలేదు అనమాట. షాపింగ్ ఇంకా కొద్దిగా మిగిలిపోయింది. మా సిటీ తల్లికి ఏం తీసుకోలేదు. అది తీసుకుందాం అనుకున్న టైంకి బయట వర్షం అనమాట. ఇదిగోండి చూపిస్తా చూడండి, మొబైల్ మీద కూడా పడిపోతుంది అయినా చూపిస్తున్నా. ఈ వర్షం తగ్గితే చూడాలా, వెళ్ళాలా గాజువాక. అప్పుడు దాకా సెలవు తీసుకుందాం, కంటిన్యూ చేస్తాం బ్లాగ్. వర్షం ये कम होना है, बारिश कम हुई तो तब असल है. कल भी निकले वैसा ही, आज निकलते कैसा बड़ा से गिर गया पूरा. డన్. అయితే టైం ఏమొచ్చి 8:28 అవుతుంది. 2 minutes ఉందన్నమాట నమాజ్కి వెళ్ళడానికి. యాక్చువల్లీ నేను గాజువాకి వెళ్దాం అనుకున్నా, మా చిట్టి తల్లికి బట్టలు కొనడానికి. నిన్న కొనలేదని చెప్పాను కదా. ఇంకేంటి గ్యాప్ లేకుండా ఇచ్చేస్తుంది అనమాట వర్షం. ఇంకా ఇంట్లోనే ఉండిపోయా. ఇంకా నమాజ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇలాగా అంబ్రెల్లా వేసుకొని వెళ్తున్నాను అనమాట నమాజ్కి. ఈ వీడియో తీద్దామన్నా సరే ఏం కనిపించట్లేదు. వెనకాల నుంచి ఏదైనా వెహికల్స్ వస్తే మీకు కనిపిస్తుంది అండి లైటింగ్లో. వర్షం పడింది మొత్తం, ఇదిగోండి కనిపిస్తుందిగా. ఇంకా గాజువాక వెళ్ళే అవకాశం లేవు, మొత్తం అయిపోయినట్టే మరి. ఇంకా రేపు కావాల్సిన ఏదైనా సామాన్లు ఉంటే నమాజ్ నుంచి వచ్చాక వర్షం తగ్గితే దగ్గరలో ఉన్న చిన్న జనరల్ స్టోర్ నుంచి వెళ్ళి మనం ఇంకా తీసుకుని వచ్చాడే అనమాట. అదే ఆపుదాం వీడియో ఎక్కడికి. అయితే చేరుకున్నాం మస్జిద్కి. పవర్ కూడా తీసాడు. జస్ట్ మస్జిద్ దగ్గరికి ఇలా వచ్చాం, పవర్ కూడా వచ్చింది అనమాట, కరెంట్. నమాజ్ తీసుకొని మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం ఏంటనేది అప్డేట్. నమాజ్ నుంచి బ్యాక్ టు హోమ్. టైం 9:30 అవుతుంది అనమాట. గాజువాక వెళ్దాం అనుకున్నా, అవ్వలేదు వర్షం వల్ల. జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చింది, ఇప్పుడు కూడా నమ్మకం లేదు. వెళ్తే మాత్రం తడిసిపోవడం గ్యారెంటీ. అయితే రేపు రంజాన్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాను, కానీ ఇంకా అది మనం హోమ్మేడ్ సేమియా చేసాం కదా షీర్ కుర్మా చేయడానికి, దానికి కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్, కోకోనట్, బనానా అవన్నీ కావాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అండ్
కోకోనట్ అండ్ బనానా తీసుకోవడానికి వెళ్ళి అలాగే బిర్యానీ చేస్తాం కాబట్టి దాన్ని కూడా కొత్తిమీర పుదీనా అవన్నీ ఉండాలి, కొన్ని గ్రీన్ వెజ్జెస్ అటువంటివి తేడానికి. ఆ 2 పనులు చేసుకుని వచ్చేద్దాం గాజువాక వెళ్ళి. మా బంగారు తల్లికి 2-3 గౌన్స్ తీసుకొని అలాగా ఆ గౌన్స్తో పాటు అండ్ అవి కూడా తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా. వర్షం పడడం వల్ల గౌన్స్ మరి ఇంకా తేడానికి కావాలి బంగారు తల్లికి. ఉన్నాయిలేండి కొత్తవి, యూజ్ చేయలేనివి కొనేసి పెట్టేసి చాలా ఉన్నాయి కొత్తవి. ఇంకా అది వేసేయడం మళ్ళీ ఫార్మాలిటీకి పండగ కదా, కొంటే బాగుంటుంది వెళ్ళి అనుకున్నా కానీ కొనలేదు. అయితే మా ఫ్రెండ్ కూడా అలా మాట్లాడి చెప్పినాడు వెళ్దాం అనుకుని ఇలా ఇంద్రా ప్లానింగ్ అది రాలేదంటే, అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి కొబ్బరికాయలు అని చెప్పి కోకోనట్స్ అదే ఇచ్చండి అనమాట. ఇది ఇలా కవర్ అయిపోయి అయినా సరే వెళ్ళాలి. మా ఇంటి దగ్గర ఫ్రైడే మార్కెట్ అవుద్ది అనమాట. ఫ్రైడే ఆ మార్కెట్కి వెళ్ళి కొద్దిగా గ్రీన్ వెజ్జెస్ అదే కొత్తిమీర పుదీనా అదే అండ్ బనానాస్ అవన్నీ తీసుకొని వచ్చేస్తే అయిపోయినట్టే. చూద్దాం, ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి వెళ్తే నేను వదినమ్మ కలిసి వెళ్తాం, లేకపోతే ఒక్కనే వెళ్ళి వచ్చేస్తాను మూమెంట్ బట్టి. మన ఫ్రైడే మార్కెట్ అనమాట ఇది. మా ఇంటి దగ్గరలో అవుద్ది, ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ లేపేశారు షాపులు. మనకు కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను కొత్తిమీర. అది వచ్చే దారిలోనే మొత్తం ఇవన్నీ అక్కడ తీసుకున్నాను, చెప్పాను కదా. అది మన బెండకాయ ఏమొచ్చి కిలో 30కే దొరికింది అనమాట, తక్కువలో దొరికిందని చెప్పి ఆ బెండకాయ కూడా తీసుకున్నాను. మనకు కావాల్సింది ఆనపకాయ, బనానా, కొత్తిమీర అండ్ టమాటో అంతా తీసుకున్నా, అయిపోయింది. గ్రీన్ వెజ్జెస్ అయిపోయినట్టే. ఇంకా మనది కొద్దిగా రైస్ తీసుకోవాల్సి ఉంది, బ్యాగ్ ఒకటి తీసుకుంటే అయిపోయినట్టు వెళ్ళిపోవడం మరి. ఇంకా అయితే మొత్తం కూరణపాలెం మనం రౌండ్ కొట్టేసాం. మ్యాక్సిమం చూస్తున్నారుగా షాపులన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట. నేను ఎక్కడైతే ఎక్కువగా వెళ్తానో హోల్సేల్ షాప్ 3 షాపులు ఉన్నాయి, 4 ఉన్నాయి మన కూరణపాలెంలో హోల్సేల్ తెలిసినవి. ఆ 4 ఎక్కువ యూస్ చేస్తుంటారు అనమాట. ఆ 4 షాపులు కూడా కట్టిస్తున్నాయి, ఎందుకంటే టైం 10:30 ఎంత అవుతుంది టైం. ఇంకా అది రైస్ బ్యాగ్ ఒకటే దొరకలేదు మనది మార్కెట్ అయితే మాత్రం అయిపోయింది అనమాట. గ్రీన్ వచ్చేసి కావాల్సినవి మెయిన్. అండ్ రేపు మధ్యాహ్నానికి బిర్యానీ వండుతారు కాబట్టి రేపు పొద్దున్న 9 o'clockకి నమాజ్ అది కంప్లీట్ చేసుకొని ఈజీగా 10-11 ఆ టైంకి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం రైస్ బ్యాగ్, ప్రాబ్లం లేదు. రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట మనం కూరణపాలెం నుంచి. టచ్ స్టోన్ టవర్స్ కూరణపాలెంలో అతి పెద్ద బిల్డింగ్ అనమాట. ఓకే, అయితే మనం మొబైల్ పెట్టేసి ఇంటికి వెళ్దాం. ఏదైతే కొనాలో చూపిస్తా, గ్రీన్ వెజ్జెస్ వెయిట్ చేయండి. వచ్చా ఇంటికి మార్కెట్ నుంచి చూపిస్తా, చూడండి ఏం తెచ్చాను. చిన్న మార్కెట్ దాని ఇచ్చేవా స్కోర్ ఉండదు పూరవి. చిన్న మార్కెట్ 9:30 వెళ్ళేటప్పుడు 10 అయ్యింది. ఇదనమాట టమాటో, బనానా, కొత్తిమీర, ఆనపకాయ, ఏమొచ్చి బెండకాయ. మార్కెట్ బెండకాయ కిలో 30కి ఇచ్చారు. టమాటా ఏమొచ్చి కిలో 15 రూపాయలు, 2 కిలోలు 30. ఆనపకాయ ఏమొచ్చి 25 రూపాయలు. అట్టిపల్లి ఏమొచ్చి 40 రూపాయలు, అదేమొచ్చి 20 రూపాయలు. ఇదన్నమాట మన మార్కెట్. ये माल लेना रेट है उसको मैं ये से कम क्या मैं ले लेगा 10 रुपये का माल नहीं हाँ सुनना नहीं होता मैं నన్ను తెచ్చిన దాంట్లో 2 మైలు కులిపోయాయి, చూసుకోలేదు నేను. 10 రూపాయలది 15 రూపాయలు తెచ్చాను. కిలో 10 రూపాయలు అంట, మాకు తెలియదు. 15 రూపాయలు చెప్పిన 2 కిలోలు 30 అంటే వేసాను, నేను తెస్తాను. మళ్ళీ అందులో 2 పాడైపోయాయి. టైం 11:20 PM అవుతుంది. మార్కెట్ నుంచి వచ్చి అన్నీ పెట్టుకొని తినే టైంకి కరెంట్ పోయింది. అయినా సరే తప్పదు కదా, మీ గురించి తీయాలి కాబట్టి పెట్టేది. వైట్ రైస్, పొటాటో అండ్ ఎగ్ కర్రీ అనమాట. తినేసి జాగ్రత్తగా వాకింగ్ వెళ్ళి వచ్చేసి రెస్ట్ చేయడం. పొద్దున్న తొందరగా లెగిన అవసరం లేదు, 4 o'clock అలాగే 5కి లెగిసినా చాలు నమాజ్ టైంకి. ఎందుకంటే ఈరోజు 30 days ఫాస్టింగ్ అయిపోయి కాబట్టి పొద్దున్న లెగాలి, మళ్ళీ 4 o'clockకి మళ్ళీ సైడ్ చేయాలి లేదనమాట. మనది చూసారా కదా, నైట్ డిన్నర్ అయిపోయింది. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 12 AM అవుతుంది, మిడ్ నైట్. వాకింగ్కి బయలుదేరా ఒక 2 to 3 rounds వాకింగ్ చేసి. టుడే ఆల్సో నో జిమ్ అనమాట. ఈరోజు కూడా జిమ్ లేదంటే చేస్తా, పుషప్స్ అలా చేస్తాను. పుషప్స్ ఒక 2 sets, పుల్అప్స్ ఒక 2 sets చేస్తాను. వీడియో తీయాలి, ఎందుకంటే మీరు నాకు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు తెలిసిపోద్ది పుషప్స్ ఎంత ఏంటో పుల్అప్స్ ఎంత ఏంటో. ఎందుకు మళ్ళీ తీసి పెట్టడం అని. లాస్ట్ అయిపోయింది.
అయితే సాయంత్రం చాలా గట్టిగా వర్షం పడింది. యాక్చువల్లీ నమాజ్ చదవడానికి ఈద్గా వెళ్తాం, మసీద్లో కాకుండా. ఇది రంజాన్ నమాజ్ ఒకటి, బక్రీద్ నమాజ్ ఒకటి ఈద్గాలో చదువుతాం అనమాట. ఒక ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది, పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్లో చదువుతాం. అయితే వర్షం పడడం వల్ల ఈవినింగ్ మేబీ చూడాలి, మార్నింగ్ ఎట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఒకసారి వెళ్ళి రౌండ్ కొట్టుకొని వస్తే మార్నింగ్ మా ఊరు కూరలు వెళ్తారు చూసుకొని. ఓకే వెళ్ళని కూడా నో ప్రాబ్లం, చదువుకోవచ్చు అనుకుంటే అక్కడే అనమాట ఈద్గాలోనే. లేదు మొత్తం చల్ల చెదర అయిపోయి వాటర్ నిండిపోయి ఉంది, భూమి బాగాలేదు, మొత్తం ఇప్పుడు ఈ మ్యాట్ వేసినా సరే తడిసిపోద్ది అనుకుంటే మాత్రం, మట్టి తగిలేస్తుంది అనుకుంటే మాత్రం ఇంకా మసీద్లోనే చదువుతాం అనమాట నమాజ్. అదేంటనేది రేపటి బ్లాగ్లో పెడతా. ఈరోజు బ్లాగ్ ఇంతే అనమాట. మా చిట్టి తల్లికి బట్టలు కొనలేకపోయా అని చిన్న ఫీల్ అంతే. కాకపోతే ఉన్నాయి బోల్డ్ బట్టలు ఉన్నాయి దానికి కొత్తవి, వేయలేని బట్టలు, చాలా బట్టలు ఉన్నాయన్నమాట. అందుకోసం అంత డిస్సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అదే ఓకే, రేపు రంజాన్ లాస్ట్ వ్లాగ్ పెడదాం. మా ఈద్ మేము చేసిన సేమియా, మధ్యాహ్నం బిర్యానీ, మేము నమాజ్ ఈద్గా, ఒకవేళ ఈద్గాకి వెళ్తే ఈద్గా, లేదా మసీద్ అయితే మసీద్. రేపు లాస్ట్ ఫైనల్ వ్లాగ్ పెడదాం రంజాన్ది. ఇంకా అది అయిపోయినట్టే తర్వాత నార్మల్ మనది డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వస్తాయి మళ్ళీ, యాస్టీజ్ రొటీన్. ఇంకా మనది మండే నుంచి వర్కౌట్ కూడా మ్యాక్సిమం స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, అయితే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. కలుద్దాం రేపటి వ్లాగ్లో, మన రంజాన్ ఫెస్టివల్ వ్లాగ్లో. మొత్తం ఆ బ్యాచ్ మొత్తం తీస్తాను, కుర్రోళ్ళు కూడా వస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే యూట్యూబ్లో వేస్తాను కాబట్టి అందరూ కవర్ అవుతారు అనమాట.